ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. దాని మనసులో ఏ కల్మషం, చెడు ఆలోచన ఉండేవి కావు. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం అయ్యింది. పిచ్చుకకు అందరూ హెచ్చరించారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ అమాయకపు పిచ్చుక ఎవరి మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తమతో తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో పాటు వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలన్నిటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టాయి. కాకుల గుంపులకు ఇలాంటివి అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. కానీ అమాయకురాలైన పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. వాళ్ళు పిచ్చుక మాట నమ్మలేదు. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశాయి. నీతి: ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా కూడా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. మంచి స్నేహాలు మంచి గుణాన్ని మాత్రమే పెంపొందిస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.